வணக்கம். హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. ఈరోజు యాక్చువల్గా వ్లాగ్ ఏంటంటే, నాకు రీసెంట్గా ఒక కమెంట్ వచ్చింది, ఆర్మీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేయండి అక్క అని చెప్పి. ఈ వ్లాగ్ కొంచెం అలాంటిదే. మా పక్క బ్లాక్లో వాళ్ళు మమ్మల్ని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ బర్త్డే పార్టీస్ ఎలా జరుగుతాయి అనేది నార్మల్గా అయితే చాలా సింపుల్గా జరుగుతాయి ఇక్కడ బర్త్డే పార్టీస్. ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉంటున్నాను. ఇది నాకు థర్డ్ పోస్టింగ్. ఆల్మోస్ట్ నేను సిక్కిం, మీరట్, ఇక్కడ ఇది థర్డ్ ప్లేస్ కదా. నేను అన్ని ప్లేసెస్లోనే చూసాను. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కూడా ఒకేలా జరుగుతాయి బర్త్డే పార్టీస్, జస్ట్ స్నాక్ పార్టీస్. అది ఎలా జరుగుతుంది అనేది నేను ఈరోజు చూపిస్తాను ఈ వ్లాగ్లో. చాలా బాగుంటుంది, డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ప్రజెంట్ అయితే 7 అవుతుంది ఈవినింగ్. పార్టీ 8-8:30 ఆ టైంకి. సో ఈ లోపు డిన్నర్ ప్రిపేర్ చేసి అప్పుడు రెడీ అవుతాము. సో ఫస్ట్ డిన్నర్ ప్రిపేర్ చేసేద్దాము. మధ్య మధ్యలో మా పాప వాయిస్ వస్తూ ఉంటుంది, ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి. ఈరోజు మా హస్బెండ్కి డ్యూటీ ఉంది. సో ప్రజెంట్ ఇంట్లో లేరు. రావడానికి 9:30 అలా అవుతుంది. సో ఫస్ట్ నేను పాప వెళ్తాము. దెన్ తను అటు నుంచి 9:30కి అలా అటెండ్ అయిపోతారు. ఈ పార్టీ జరిగింది సండే. యాక్చువల్గా సండే కాబట్టి త్వరగానే స్టార్ట్ అయిపోవాలి. బట్ ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక డ్యూటీలో ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఆర్మీలో ఏంటంటే సండే, మండే అలాంటి ఏం ఉండదు, డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏ డ్యూటీకి అయితే ఆ డ్యూటీకి వెళ్ళాల్సిందే. అందుకే 8:30 తర్వాతే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ క్వార్టర్స్లో ఉండేటప్పుడు నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అని చెప్పి. అలా ఉండడం వల్ల నేను ఈ మధ్య కాలంలోనే చాలా గెట్ టుగెదర్స్కి అటెండ్ అయ్యాను. అంటే హల్దీ కుంకుమ, కన్య పూజ, వైభవలక్ష్మి పూజ, ఇలా ఉమెన్స్ డే, హోలీ, ఇలా అన్నీ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ చాలా బాగుంటుంది అలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల. మంత్లో ఏదో ఒకటో రెండో వస్తూనే ఉంటాయి. నేను సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఎప్పుడు చూడని వాటిని కూడా అటెండ్ అయ్యాను. లైక్ వైభవ లక్ష్మీ పూజ అని రీసెంట్గా నేను ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు బిఫోర్గా. నేను 2 పోస్టింగ్ ప్లేసెస్లో ఉన్నాను కానీ నాకు వాటి గురించి తెలియదు. ఈ మధ్య రీసెంట్గా ఇన్వైట్ చేశారు. జస్ట్ లైక్ మనం వరలక్ష్మి పూజ ఎలా చేసుకుంటామో అలానే చేశారనిపించింది. కొంతమంది లేడీస్ని ఇన్వైట్ చేసి వాళ్ళ కాళ్ళు కడిగి భోజనం, బొట్టు పెట్టి భోజనం పెట్టారు. అండ్ వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ కన్య పూజ అంటే చిన్నపిల్లల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ కాళ్ళకి నమస్కరించి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ హల్దీ కుంకుమ అని చెప్పి ఒకటి జరిగింది. అది నాకు తెలిసి మహారాష్ట్రన్స్ ఓన్లీ చేసుకుంటారు అనుకుంటా. దానికి ఏంటంటే కొంతమంది లేడీస్ని పిలిచి పసుపు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రసాదం ఇచ్చి చిన్న రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇలాంటివి ఏదో ఒకటి మంత్లో జరుగుతూనే ఉంటాయి. నాకు ఇలా క్వార్టర్స్లో ఉండడం బాగా ఇష్టం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే మనకి పక్కింటి వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు, బయటకు కూడా అస్సలు రాము. బట్ ఇక్కడ ఏంటంటే డైలీ ఈవినింగ్ వాకింగ్ కనో లేదంటే కబుర్లు చెప్పుకోవడానికో బయటకు వస్తూనే ఉంటాము. అండ్ పిల్లలకు కూడా బాగుంటుంది ఆడుకోవడానికి. పార్క్స్ అవి లోపలే ఉంటాయి, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గేట్ బయటికి సేఫ్టీగా అనిపిస్తుంది అండ్ అందరికీ టైంపాస్ అయిపోతుంది. ఇక్కడ ఆర్మీలో లేడీస్కి వెల్ఫేర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే స్టిచ్చింగ్, కుకింగ్, బేకింగ్ అవన్నీ కూడా నేర్పిస్తారనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. చాలా తక్కువ మనీ పే చేయాలి, కొన్నిసార్లు పే చేయాల్సిన కూడా అవసరం లేదనుకుంటా. ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నేను ఆలు కర్రీ చేస్తున్నాను. అండ్ చపాతీ పిండి కూడా నొక్కేసి పెట్టాలి, ఎందుకంటే పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకప్పుడు అలా వచ్చి జస్ట్ భోజనం చేసేయడానికి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆటా పిండి ఓన్లీ నొక్కేసి పెట్టుకుంటున్నాను. వచ్చిన తర్వాత చపాతీలు చేసుకొని జస్ట్ అలా తినేస్తామన్నమాట.
నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, నాకు ఒక చిన్న బేబీ ఉంది, 9 మంత్స్ బేబీ. తను నేను ఏమైనా చేసేటప్పుడు అస్సలు నేను కుక్ చేసేటప్పుడు కానీ ఏం చేయనివ్వదు. ప్రజెంట్ అయితే తను నించునే స్టేజ్ అనమాట. జస్ట్ ఏదైనా సపోర్ట్ పట్టుకుని నించునే స్టేజ్లో ఉంది. నేను కుక్ చేసేటప్పుడు, గిన్నెలు తోముకునేటప్పుడు ఎప్పుడు నా కాలు పట్టుకుని నించుంటుందో ఒక 5 నిమిషాలు నించుంటుంది అంతే. తర్వాత ఏడుస్తూనే ఉంటుంది ఎత్తుకోమని చెప్పి. బట్ ఇప్పుడు ఎందుకు చేసుకొని ఇస్తుంది అని అంటే, నేను కింద నుంచి ఒక పాపను పిలుచుకొని వచ్చాను తనతో ఆడుకోవడానికి. కొంచెం డైవర్ట్ అయింది, నేను మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూ ఉంటున్నాను కుక్ చేసుకుంటూ. అండ్ హియర్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇది ఆట నొక్కి పెట్టేశాను. డిన్నర్ రెడీ అయిపోయింది కదా, ఇంకా జస్ట్ నేను పాప రెడీ అయ్యి ఇంకా బర్త్డే పార్టీకి వెళ్ళిపోవడమే. పార్టీలో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేసింది యూపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేసేస్తాను. సో పార్టీలో కలుద్దాం. ముందు పాపని రెడీ చేసి భోజనం తినిపించేసి కింద వేరే వాళ్ళకి ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను రెడీ అవ్వడానికి అవుతుందని చెప్పి నేను కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. మాకు వాళ్ళకి డిస్టెన్స్ జస్ట్ అసలు ఏమి ఉండదు. కిందకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అపార్ట్మెంట్లోనే వాళ్ళది అనమాట. నేను మా ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఎస్ వచ్చేసాము. మా క్వార్టర్స్ ఏంటంటే 1 BHK, చాలా చిన్నది. హాల్ అండ్ బెడ్రూమ్ అండ్ కిచెన్. ఇక్కడ ఓన్లీ లేడీస్ ఉన్నారు హాల్లో, మెన్ అంతా కూడా బయట ఉన్నారనమాట. ఆల్మోస్ట్ అందరూ నార్త్ ఇండియన్సే. జస్ట్ మేము ఒక 4 మెంబర్స్ ఉన్నాము సౌత్ ఇండియన్స్. అండ్ అందులో 3 తెలుగు వాళ్ళము, ఇంకొకరు వచ్చి తమిళ్. ఇప్పుడు ఈ రెడ్ శారీలో వాళ్ళదే పార్టీ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చి హర్యానా. వనకం. ఈవిడ తమిళియన్, నేను జస్ట్ వనకం అండ్ సాప్టింగ్లా ఈ 2 మాత్రం నేర్చుకున్నాను. ఈవిడకి హిందీ రాదు, హిందీ ప్రాబ్లం. అండ్ నాకు అసలు తమిళ్ రాదు. బట్ మేము ఏదోలాగా కమ్యూనికేట్ చేసుకుంటాము. వీళ్ళ పిల్లలకి హిందీ వచ్చనమాట. వీళ్ళకి 2 పాపలు. ఇక్కడ నేను తమిళ్లో సాప్టింగ్లా అని అడుగుతుంటే హా అని అంటుంది ఇవిడ. ఇంకా పార్టీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిన తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు, లేట్ అయింది కదా. కానీ ఎవరైతే డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎంజాయ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఉన్నారు. ఫుల్ నార్త్ ఇండియన్స్ బాగా డ్యాన్స్ చేస్తారు. ప్రతి చిన్న ఈవెంట్కి కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేసేది మూవీ సాంగ్స్కి. బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మూవీ సాంగ్స్ నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేయకూడదు. అందుకని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ మ్యూట్ చేసి నేను వేరే మ్యూజిక్ పెట్టాను. దానివల్ల ఆడియోకి డ్యాన్స్కి కొంచెం సింక్ అవ్వదు. బట్ ప్లీజ్ దాన్ని అర్థం చేసుకోండి.